విఆర్ కాలేజీ గురించి ఇంతకుముందు గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పినారు. ఏమని? విఆర్ కాలేజీ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసినారు? విఆర్ హై స్కూల్ని. విఆర్ హై స్కూల్ అది పాతబడిపోయింది, దాన్ని రెనోవేషన్ చేయాలా? మీరందరూ సాక్ష్యమే కదా. 15 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులు తెచ్చి దాన్ని డెవలప్ చేస్తానని చెప్పి నారాయణ గారు ఆ రోజు చెప్పినారు కదా. ఈ మాట వాస్తవమా కాదా? సిఎస్ఆర్ నిధులని చెప్పినారా లేదా? సిఎస్ఆర్ నిధులతోనే దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పినారా లేదా? దాన్ని కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే టీచింగ్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి అవన్నీ కూడా శాంక్షన్ చేయించుకోవాలంటే ఇబ్బందికర ఉన్నటువంటి పరిస్థితులు. దాన్ని 7 ఏళ్లనే కనుక కంటిన్యూ చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఉండేది. లేదా గవర్నమెంట్ సెక్టర్లోనే స్టార్ట్ చేయాలా, దాన్ని తీసుకొని కార్పొరేషన్కి పెట్టి కార్పొరేషన్కి ఒక గుదిబండలాగా మీరు తయారు చేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ కనుక గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరేం చెప్పారు? 15 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెస్తానని చెప్పి మీరు 5 కోట్ల రూపాయలని మీరు మొత్తం మీద అప్రూవల్ అంటే కమిషనర్ కానీ మేయర్ కానీ వీరందరూ కూడా సైన్ చేయడం కానీ, దీనికి సైన్ చేసిన తర్వాత అజెండాలో పెట్టి మీరు దానికి అప్రూవల్ కూడా తీసుకున్నారు. ఈ అజెండాలో పెట్టినటువంటిది కూడా మీకు కాపీలు కూడా ఉన్నాయి. నేను వీటిని కూడా మీకు చూపిస్తాను. ఏ విధంగా దీనికి సంబంధించి పర్మిషన్స్ తీసుకున్నారు. ఈ చదువుకునే విద్యార్థులకు సంబంధించి క్లాస్ రూములు, బెంచీలు, స్మార్ట్ స్క్రీన్లు, లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఈ ర్యాక్లు ఏర్పాటు చేయడం, వీళ్ళకి సంబంధించినటువంటి భోజనాలు కానీ వీటన్నిటికి కూడా 5 కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఆ స్కూల్కి సంబంధించి డెవలప్మెంట్ కోసం కమిషనర్ కానీ మేయర్ కానీ సంతకాలు పెట్టి వీటన్నిటిని కూడా అప్రూవల్ తీసుకోవడం కానీ, దీనికి సంబంధించి అజెండాలో కూడా పెట్టి 5 కోట్ల రూపాయలని అప్రూవల్ తీసుకోవడం కూడా జరిగింది. మీరు సిఎస్ఆర్ ఫండ్స్ కింద అన్నారు కదా 15 కోట్ల రూపాయలు వస్తుందని. అదేవిధంగా వ్యాన్స్కి సంబంధించి కూడా ఇంకొక 5 కోట్ల రూపాయలు కావాలన్నారు. ఎక్కడా కూడా వ్యాన్స్కి సంబంధించి 50 లక్షలు అంటే ఒక్కొక్క వ్యాను. ఎవరైనా కూడా మ్యాక్సిమం 30 లక్షలు 32 లక్షలకి వీరిచ్చినటువంటి కొటేషన్లో వస్తాయి. కానీ 10 వ్యాన్లని 5 కోట్ల రూపాయలు 50 లక్షల రూపాయల లెక్కన అదేంటే బెంజ్ వెహికల్స్ కొంటాడంట. విఆర్ హై స్కూల్కి బెంజ్ వెహికల్స్ కొంటాము 5 కోట్ల రూపాయలు అంటే దానికి ఒక 5 కోట్లు, దీనికి ఒక 5 కోట్లు, మొత్తం 10 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేసుకుంటామన్నప్పుడు ఆ రోజు రద్దు చేస్తే మీరు వెంటనే దాన్ని యూటర్న్ తీసుకొని దీన్ని విత్డ్రా చేయకుండా గమనున్నారు. మీరు ఆర్డర్స్ అప్రూవల్ తీసుకున్నారు. అదేవిధంగా కౌన్సిల్లో కూడా పెట్టి రెజల్యూషన్ అవన్నీ కూడా పాస్ చేయించడం కూడా జరిగింది. మరి సిఎస్ఆర్ నిధులని ముందుగా చెప్పి ఆ తర్వాత 10 కోట్ల రూపాయలు మీరు కార్పొరేషన్ నుంచి తీసుకోవాలని మీ ఆలోచన ఏ విధంగా సరైందంటారు? ఆ రోజు మేము మాట్లాడిన తర్వాత ఇవన్నీ బయట పెట్టిన తర్వాత మీరు కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి నేను తీసుకోనని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. దీనికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది అవినీతి కాదు. అవినీతి కంటే పెద్ద పదం వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆర్థిక కుట్ర, ఫైనాన్షియల్ ఇదే ఆర్థిక కుట్రని మాత్రం ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది. ఫైనాన్షియల్ కాన్స్పిరసీ అవినీతితో సరిపోదు. దీనికి సంబంధించి చీటింగ్ అని కూడా అనొచ్చు, అదేవిధంగా థెఫ్టింగ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే అక్కడ సంబంధించి మీరు దోబుజ్లాట ఆడడం, అన్నీ కూడా రెజల్యూషన్స్ కానీ అప్రూవల్స్ కానీ అన్నీ తీసిపెట్టుకోవడం, గొడవ కనుక జరిగితే నేను సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి సొంత నిధులు ఇస్తానని చెప్పడం, లేదనుకుంటే దాంట్లో నుంచే డ్రా చేసి వాడుకోవడం. దీన్ని ఏమంటారు? ఇది అవినీతి కూడా కాదు. అవినీతి అంటే 10 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర 20 రూపాయలు వాడుకొని ఆ 10 రూపాయలను అవినీతి చేస్తే దాన్ని అవినీతి అంటారే కానీ ఈ విధంగా కాన్స్పిరసీ, కుట్ర, దీని వెనుక కుట్ర ఉంది. ప్రతి దాంట్లో కూడా ఇదే విధమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మేము మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.